ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పరామర్శ యాత్రలు అనాలా, ఓదార్పు యాత్రలు అనాలా అండి? అందరికీ నమస్కారం అండి. జగను చేస్తున్న యాత్ర మామూలుగా మామూలు డమ్మీ ఓదార్పు యాత్ర అండి. ఫేక్ ఓదార్పు యాత్ర. డమ్మీ ఏందండి? ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, మామూలుగా అతను నోరు జారి బాబు గారిని తీవ్ర పదజాలంతో దూషించాడు. ఆ దూషించినందుకు మా గౌరవ ఎమ్మెల్యే గారు గల్లా మాదేవి గారు, మీరు ఏదన్నా ఉంటే ప్రశ్నించండి, మామూలుగా ప్రతిపక్షం కాబట్టి ప్రశ్నించండి, అంతేగాని దూషించితే మేము ఊరుకోమని తనకు క్షమాపణ చెప్పండి అని చెప్పి మా మేడం గారు వెళ్ళారు. ఈలోపు అతను కార్యకర్తలు కొద్దిగా ఆవేశపడ్డారు. ఆ సంఘటన జరిగిందండి. దానికి నువ్వు అంబటి రాంబాబుని ఏమన్నా ఖండించావా, మాటల్ని ఖండించావా, లేకపోతే నీ అధికారిక భాష అదేనా జగన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాము. నువ్వు జోగి రమేష్ అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. నువ్వు అసలు నాకు తెలిసి మీ లోటస్ పాండ్లో కానీ తాడేపల్లి ప్యాలెస్లో కానీ మీ నాయకులందరికీ మామూలుగా దూషణల పరమ నేర్పిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ముందు మీ నాయకులకి ఎవరితో ఎలా మాట్లాడాలి, నాయకులను ఎలా గౌరవించాలో అది నేర్పించమని మేము జగన్ రెడ్డిని కోరుతున్నాం. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని పెద్దలు అన్నారు. ఇప్పుడు అతను నోరు జారాడు కాబట్టి అతను ఈ విమానం మొత్తం మోగింది అంబటి రాంబాబుది. కాబట్టి వైసీపీ నాయకులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏదన్నా పాయింట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడాలి, కానీ వ్యక్తిగతంగా కానీ ఇట్లా బూతులు మాట్లాడితే ఈసారి ఏ కార్యకర్త ఊరుకునే పరిస్థితి లేదని మేము తెలియజేస్తున్నామండి. మీరేమో ఆ మాట అంటున్నారండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేమో ఆ కాపు నాయకుల మీద దాడి అంటున్నారు, అక్కడికి వెళ్ళాము జగన్మోహన్ రెడ్డి గారు బీసీ నాయకుల మీద దాడి అంటున్నారు. ఏంటంటారు ఇదంతా? అసలు నిజంగానే ఈ దాడుల పర్వం ఏంది? అసలు చంపేయాలని చూస్తున్నారా వీళ్ళని? రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నారా? అసలు కాపు నాయకుడు అండి అంబటి రాంబాబే. నేను కాపు నాయకుడిని కాదు, నేను స్వతహాగా ఎదిగాను. మా కాపులో పిల్లలు తాగుబోతులు, తిరుగుబోతులు, మామూలు రౌడీ ఏం చేస్తారు, గుండా ఏం చేస్తారు, వాళ్ళంటే నాకు ఇష్టం లేదని ప్రకటించాడు అతను. మీరు అతను అనవసరంగా కాపు కులం ఆపాదించి ఇట్లా కుల గొడవలు రెచ్చగొట్టాలని జగన్ చూస్తున్నాడండి. అలానే జోగి రమేష్ విషయంలో కూడా బీసీ నాయకుడు అది ఇది అంటున్నాడు. ఇప్పుడు అక్కడ రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే 10 ఏళ్ల పిల్లవాడిని అత్యంత దారుణంగా సజీవ దహనం చేసినప్పుడు ఈ జోగి రమేష్ గారు ఏడ తాగి పడుకున్నాడని మేము ప్రశ్నిస్తున్నాము. నువ్వు మీ సంఘం మామూలు బీసీలో ఏదైనా నువ్వు ఏదైనా పోరాడిన సందర్భం ఉంటే చూపించాలి. వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు ఎదిగి అవినీతి చేసి కోట్ల రూపాయలు సంపాదించావు, కానీ ఎప్పుడు బీసీలు నిన్ను ఆదుకున్న దాఖలాలు ఏడా కనపడలేదు. బీసీలే నిన్ను ఎవరు ఓన్ చేసుకోరు. అంటే నీకు అవసరమైనప్పుడేమో బీసీ కులాలు కావాలి, అవసరం లేనప్పుడు అయితే నువ్వు వాళ్ళని పట్టించుకోవు. ఈ విషయాల్ని బీసీ సంఘాలు కూడా మొన్న బహిరంగంగా నిన్ను ఖండించి నువ్వు చేసిన దుర్మార్గాలన్నింటినీ నువ్వు అట్ట పడితే అట్ట మాట్లాడితే అంత ముందులా కాదు. మామూలు జోగి రమేష్, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీకు టైం దగ్గర పడింది. మామూలుగా మొన్న అంబటికి రాంబాబు అమ్మ పలికినట్టు నీకు కూడా త్వరలోనే అమ్మ పలికిద్దని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, బీసీ నాయకుడిని, ఒక బీసీ బిడ్డనే అన్యాయంగా ఇప్పుడు చంపేయబోయారు. ఆ రోజు మా ఇంట్లో ఉండే ముసలాళ్ళు ఉంటే చంపేస్తారా, అసలు ఏంటి దాడి ఏంది, ఇంట్లో పెద్దల మీద మహిళల మీద దాడి చేస్తున్నారు, ఇదేం పని అంటున్నారు కదండి. మరి ఇప్పుడు బీసీ బిడ్డ అని జగన్ రెడ్డి అన్నాడు. ఏ రోజన్నా బీసీ బిడ్డలని జగన్ దగ్గరికి తీసాడా? బీసీలను కానీ ఎస్సీలు కానీ ఎస్టీలను కానీ నీ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళని 5-6 పెట్టుకొని వాళ్ళకి అప్పచెప్పి నువ్వు హాయిగా ప్యాలెస్లో పడుకొని పబ్జీలు ఆడుకుంటా పెత్తనం 5 సంవత్సరాల కాలం గడిపారు, కావాల్సినంత అవినీతి చేసుకున్నావు. నువ్వు ఇప్పుడు బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ ఇట్లా కాపుల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందని జగన్ రెడ్డి? బాబు గారు బీసీలకి 5% రిజర్వేషన్లు ప్రకటిస్తే నువ్వు తీసేసి కాపులకి ఎందుకు రిజర్వేషన్లు అని చెప్పి కాపుల్ని ఫస్ట్ నుంచి తీవ్రంగా మీరు అన్యాయం చేసింది రాజశేఖర రెడ్డి, ఈ జగన్ రెడ్డి అని నేను కాపు సోదరులందరికీ తెలియజేస్తున్నానండి. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కులాల కుంపట్లు రేపాలని ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా అంటున్నారు, కాపు మహిళలమైన మా మీద దాడి జరిగినప్పుడు అంటున్నారు. అలాగే జోగి రమేష్ గారి భార్య అయితే బీసీ మహిళ మీద నా మీద దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదంటూ మళ్ళీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఎలా చూడాలంటారు ఇదంతా? ఇప్పుడు అంబటి రాంబాబు కుమార్తెలకి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అమ్మ, మీరు ఉన్నంత చదువులు చదువుకున్నారు, ఉన్నంత స్థానాల్లో ఉన్నారు, డాక్టర్లు బాటర్లు అని చెప్తున్నారు మీరు. మరి మీ నాన్నకి ఏదైనా ఉంటే పొలిటికల్గా పాయింట్ల వారీగా ఇష్యూ మాట్లాడాలని చెప్పాలి, కానీ వ్యక్తిగతంగా మాట్లాడొద్దని చెప్పి మీరు ఎప్పుడైనా చెప్పారా? మాట్లాడొద్దని మీ నాన్నకి ఖండించారా? మీరు ఎప్పుడైనా మీ నాన్నగారికి చెప్పారా? మీరు చెప్పుంటే ఇప్పుడు దాకా ఈ పరిస్థితి దాకా వచ్చేది కాదు కదా. అప్పుడు అసెంబ్లీలో మీ నాన్నగారు అంబటి రాంబాబు ఎంత ఘోరంగా మాట్లాడాడో భవనమ్మ గురించి మనం చూసాము. ఇతనికి ఎంత శిక్ష వేసినా ఎంత కొట్టినా కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాగా ఎంత కొట్టినా చావును పాము లాంటాడు అంబటి రాంబాబు. అతనికి ఎంత మామూలుగా తీవ్రంగా ప్రభుత్వం
శిక్షించవలసిందిగా అతను దూషణలు చేసినందుకు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని దూషించినందుకు అతన్ని తీవ్రంగా శిక్షించాల్సిందిగా మేము కోరుతున్నామండి. అంటే ఇప్పుడు ఆయన జైల్లో పాపం ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని చెప్పి వాళ్ళ లాయర్లు చెబుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారంట. మరి అలాగే ఒక మిషన్ స్లీప్ అమ్నీషియా అని చెప్పి ఒక మిషన్ పెట్టుకుని మరీ నిద్రపోతున్నారంట. ఇలాంటి పరిస్థితి నుంచి ఆయన బయటికి తీసుకురావడానికి వాళ్ళ లాయర్లు అయితే తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? ఎందుకు నిద్రపోతాడండి? ఒక పక్కన సుకన్య, ఒక పక్కన సంజన, వీళ్ళందరూ ఉంటే కానీ ఆయనకి నిద్ర పెట్టిద్దండి. వాళ్ళు ఎవరు లేకపోతే అతనికి నిద్ర ఎట్టబట్టిద్ది, నిద్ర పట్టదు. భాష ఏందండి అసలుకి? ఏంది ఇది? మనం నోరు మంచిదైతే ఊరంతా మంచిదైద్దండి. మనం మాట్లాడిన మాటే కదా, అతనే మాట్లాడినాయేగా, అన్నీ మామూలుగా బయటకు వచ్చిన విషయాలేగా, నేనేం కొత్తగా ఏం కాదు కదా. ఇప్పుడు సంజన, సుజన వీళ్ళందరూ వీడియోలు వచ్చినాయి, ఆడియోలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మరి వాళ్ళ కుమార్తెలు ఇవన్నీ ఖండించకుండా కళ్ళు మూసుకొని మాట్లాడితే సమాజం ఒప్పుకోదు. అవన్నీ మీరు సరి చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నామండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మరి ఈరోజు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి చిత్తూరు జిల్లా నుంచి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మన మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారు కూడా వచ్చారు. ఎలా చూడాలంటే ఈ పరామర్శల్ని? ఇక్కడేమో వీళ్ళ పరామర్శ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి జోగి రమేష్ గారినేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు పనేమి లేదండి. ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి, మన రాష్ట్రంలో బాగా అభివృద్ధి ఊపందుకుంది, బాగా స్పీడ్ అందుకున్నాయి. అమరావతి కానీ, పోలవరం కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు కానీ, ఇప్పుడు విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు కానీ ఇవన్నీ బాగా ఊపందుకున్నాయండి. ఈ వాతావరణాన్ని, ఈ పాజిటివ్ వాతావరణాన్ని అన్నీ ఎలా చెలగొడతాము అనే ప్లాన్లోనే అతన్ని ఉసిగలిపి అంబటి రాంబాబుని, బాబు గారిని తిడితే ఇలా ఊరుకోరని చెప్పి అట్లా ఉసిగలిపి అతన్ని కావాలని మామూలు బూతులు తిట్టేటట్టు ప్రేరేపించి ఇప్పుడు జరిగిందాన్ని ఇంకా రాజకీయం చేస్తున్నారండి. ఇప్పుడు వైసీపీలో ఎంతమంది ఉన్నారు నాయకులందరూ రోజుకు ఒకళ్ళు చొప్పున వస్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన అంబటి రాంబాబుని పొగడాల్సింది పోయి దాడులు అయింది అంటున్నారు. ఈరోజు ఏదైతే కనుక జోగి రమేష్ గారేమో అసలుకి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు, ప్రభుత్వం తప్పులను ఎండగడుతున్నాడని చెప్పి ఆయన మీద దాడులు అంటున్నారు. ఇక్కడ అంబటి రాంబాబు మరి ఏదైతే కనుక అభినందన చెబుతున్నారా మరి జోగి రమేష్? వాళ్ళు ఏమన్నా ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడారా? జోగి రమేష్ గారు కానీ అంబటి రాంబాబు కానీ ఏమన్నా పాలసీల గురించి మీరు ఇట్లా చేస్తున్నారు, ఇది తప్పు, ఇది మార్చుకోండి అని చెప్పి ప్రతిపక్ష పాత్రను పోషించారా? ఏమీ లేదండి. వ్యక్తిగతంగా లోకేష్ గారు కొవ్వు పెరిగింది, కొవ్వు తగ్గింది, ఇలాంటి మాటలు ఎందుకు? కార్యకర్తలు ఏం ఊరుకునే పరిస్థితి లేదు. ఇలాంటి మాట్లాడితే చిప్పు దొబ్బిందని చెప్పి నోటి దోల మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేము మామూలుగా అంత ముందులాగే కాదని పరిస్థితులు మారిపోయినాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. జోగి రమేష్ అయినా, మామూలు రమేష్ అయినా కానీ, ఇతను అంబటి రాంబాబు అయినా కానీ, ఇప్పుడు అసలు మీరు ఎప్పుడైనా పాలసీల గురించి కానీ ఏమన్నా మాట్లాడారా ఇప్పుడు దాకా? ఈ వ్యక్తిగత దూషణలు ఎందుకని మేము అడుగుతున్నామండి. మరి ఈరోజు ఆర్కే రోజా గారు వచ్చి మాట్లాడుతూ అంటుంది ఏంటంటే కనుక, అదే కనుక మేము అధికారంలో ఉన్నప్పుడు మేము తలుచుకుంటే ఈరోజు జనసేన, టీడీపీ నాయకులు ఒక్కళ్ళు కూడా బ్రతికుండేవాళ్ళు కాదు అంటూ ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు కదా. మరి మీరు అసలు జంగిల్ రాజా అసలు బీహార్ వాళ్ళకన్నా మించి పాలన చేసింది వైసీపీ పాలన అండి. ప్రజలను భయభ్రాంతులు చేసిన పాలన వైసీపీ పాలన. ఇప్పుడు ఏదో కొత్తగా ఏం చెబుతుంది కదండి, ఆల్రెడీ వాళ్ళు అదే చేశారు కాబట్టి 151 నుంచి 11 కూర్చోబెట్టారు. రోజా నువ్వు ఏదో చిత్తూరు నగరిలో మాట్లాడినట్టు గుంటూరులో మాట్లాడితే అంబటి రాంబాబుకి పగిలినట్టు నీకు కూడా ఈపంతా పగిలిపోయిద్దని మేము తెలియజేస్తున్నామండి. గుంటూరు వచ్చారు, గుంటూరు వచ్చి కూడా మరి గుంటూరు 2 ఎమ్మెల్యే అంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గురించి పాపం చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. 3 అడుగులు లేని వ్యక్తి కూడా అంటూ ఒక ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనిషి ఎంత ఉన్నారు ఏందని కాదండి, మామూలుగా మన నాలెడ్జ్ ఎంత ఉంది, మామూలుగా మన ఎంత కెపాసిటీ ఉంది, ఎంత గట్స్ ఉన్నాయి అనేది అది చూసుకోవాలి. కానీ ఇట్లా మామూలు మనిషి ఎంత ఉన్నాడని మనం వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడకూడదని నా అభిప్రాయం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, మా మేడం గారు కూర్చుంటారు, నువ్వు ఎదురురా, ఏదైనా పాలసీల గురించి మాట్లాడు. అంతేగాని పిచ్చి వేషాలుగా పిచ్చిగా మాట్లాడితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సంగతి ఆల్రెడీ మీరు చూశారు. ఇంకోసారి చూస్తానంటే మేము సిద్ధంగానే ఉన్నాము. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా ఏదైనా నీకాడ విషయం దమ్ము ధైర్యం ఉంటే రా, మా మేడం గారు వస్తారు, నీ ఏ పాయింట్ గురించి ఎన్ని గంటల గురించి అయినా మాట్లాడు మా మేడం గారి గురించి. అంతేగాని నువ్వు పిచ్చిగా మాట్లాడితే మాత్రం నీకు అంబటికి పగిలినట్టు నీకు కూడా ఈపు పగిలిద్దని మేము తెలియజేస్తున్నామండి.